కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బ్రాహ్మణపల్లిలో మల్లేపల్లె కోరి తీసన్న పాదయాత్ర ముగింపు వేడుకల సందర్భంగా నియోజకవర్గంలోని కలసపాడు, కాశీనాయన, పోరుమామిల్ల, బీకోడూరు, బద్వేలు మున్సిపాలిటీ ముగించుకొని గోపవరం మండలం బ్రాహ్మణపల్లిలో 7 మండలాల పార్టీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ కార్యకర్తల జేజేల మధ్య పాదయాత్ర గ్రామ మధ్యలో జెండా ఆవిష్కరించి అనంతరం పాదయాత్రగా గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అభిమానించిన అన్నదమ్ములు కానీ తన బిడ్డ అనుకొని పలకరించి వాళ్ళ ఆప్యాయంగా తీసుకున్న అవ్వాతాత కానీ లేదా నాతో నడిచిన వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. వీళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవ అనేసి ఆ రోజు పెద్దాయన వీరారెడ్డి గారు నిలబడ్డారు, మా కుటుంబం కూడా నిలబడింది. వీళ్ళ బాధలు చూస్తే వాస్తవంగా అయితే మనం కదలాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం అంతా మనందరం నిజంగా కానీ నడక ఇది కాదు, ఎంతో నేర్చుకున్నాం. నాతో పాటు వచ్చిన ప్రతి దగ్గర కానీ పల్లెల్లో కానీ డీటెయిల్డ్గా రాసుకున్నాం. ఒక డైరీ లాగా రోజువారీగా ఏం జరిగిందో కూడా రిలీజ్ చేస్తాను. ఒక ప్రణాళిక లాగా, ఒక ప్లానింగ్ లాగా ఉంది. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ప్రణాళికగా ఈ 83 ఎంఐ ట్యాంకులకి 5 టీఎంసీ శాశ్వత జీవో కావాలి సార్, శాశ్వత జీవో ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి పరిష్కరించేదానికి నీళ్లు పుష్కలంగా కానీ డ్యాంలో ఉంటే ఎప్పటికీ మనకు వచ్చే పరిస్థితి ఉంది. పైన మైదుకూరు కానీ లేదంటే శ్రీశైలం నుంచి వచ్చిన వాళ్ళందరూ 2 కార్లు 3 కార్లు పండిస్తున్నారు, కానీ ఇక్కడ ఇంకా మాకు పరిస్థితి లేదు సార్. ఈరోజు ఒక గూట్లోనే ఒక ముఖ్యమంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ఈ ప్రాంతంని ఏ కన్నుతో చూస్తున్నారు అనేది ఈ కడప జిల్లా వాసిగా కూడా మేము అడగాల్దలుచుకున్నాం. అందుకే ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఇది. ఎందుకంటే మా ప్రాంతానికి సాగు త్రాగుతో పాటు పరిశ్రమ ఇస్తా అని ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో హామీ ఇచ్చినాడు. ఆ స్ఫూర్తిలో ఆ రోజే నేను పాదయాత్ర చేస్తాను మాట ఇచ్చాను. మన కడప జిల్లాలో మాట ఇస్తే మాట నిలబెట్టుకునే బాధ్యత మనందరికీ ఉంది. అదేవిధంగా నేను ఆ రోజే గమ్యం ఎన్ని కిలోమీటర్లు ఏందని తెలీదు, చాలా వరకు పల్లెల్లో పొద్దునొచ్చి క్యాంపుకి వచ్చి అర్జీలు ఇవ్వడం జరిగింది. వీటిని డీటెయిల్డ్గా యంత్రాంగానికి తీసుకెళ్తాం, మరియు వాటి కోసం పోరాడతాం, మరియు న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఆ పొద్దున పూట కూడా వచ్చి ఇక్కడ ఆప్యాయంగా అన్న అని పొలాలకి తీసుకెళ్లారు, వాళ్ళ కాలనీస్కి తీసుకెళ్లారు. ఇన్ని సమస్యలు ఉన్నాయా అనేది మాకు ఖచ్చితంగా తెలిసింది. మీ అందరికి కూడా కోరుకోవడం ఒకటే, మా నాయకులందరినీ కూడా ప్రజల కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మంది. చాలా వరకు చాలా దగ్గర చూపించినప్పుడు ఇది పెద్ద ఆయన ఇచ్చిన కాలనీయో లేకపోతే మన గత ప్రభుత్వంలో చేసిన రోడ్లు అన్నారు, కానీ ఈరోజు కాంట్రాక్టర్లు కానీ గ్రామ పంచాయతీలు కూడా నిర్వీర్యమైపోయాయి. సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లాగా పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఏం పవర్స్ లేవు. అగ్రికల్చర్ ఆఫీసర్స్కి లాగిన్ ఐడి లేదు. వాళ్ళు కనీసం ఫోన్ చేసి హార్టికల్చర్ ఆఫీసర్కి అడిగితే ఒక దగ్గర అయితే 30% క్రాప్ డ్యామేజ్ అయితేనే రికార్డ్ చేయమన్నారు. అంటే నేను కనీసం అడిగా, రిపోర్ట్ రాయండి, రైతన్న పండించిన దాంట్లో ఆయన 2 పనులు చేస్తాడు. రైతన్న విత్తనం నాటినాక భూమి దిక్కన్నా లేకపోతే ఆకాశం దిక్కన్నా చూస్తాడు.